తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కి మారింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మరికొంతమంది నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కి మారింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మరికొంతమంది నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు మరింత దర్యాప్తును వేగవంతం చేయబోతున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఎలక్షన్స్ ఉండడంతో కొంతవరకు దర్యాప్తులో కొంత విరామం ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వేగవంతం చేశారు. ఇప్పుడు బంజారాహిల్స్ పిఎస్లో ఇప్పటి వరకు 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన వారిని విచారించడం జరిగింది. కానీ అక్కడి నుండి ఇప్పుడు జూబ్లీహిల్స్ పిఎస్కి మొత్తం కూడా తమ కార్యాలయాన్ని మార్చారు ప్రత్యేక బృందం. ఎందుకంటే ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీంట్లో జూబ్లీహిల్స్ ఏసీపీ దర్యాప్తు అధికారిగా కూడా ఉండడం జరిగింది. అలాగే డీసీపీతో పాటు మరికొంతమంది అధికారులను కూడా ఇందులో నియమించారు. వీళ్ళందరూ కూడా బంజారాహిల్స్ పిఎస్లో ఇప్పటికే అరెస్ట్ అయిన 4 విచారించడం జరిగింది గతంలో. కానీ ఇప్పుడు మాత్రం జూబ్లీహిల్స్ పిఎస్కి మార్చారు. అక్కడే ఉండి మొత్తం కూడా ఈ దర్యాప్తును చేయబోతున్నారు పోలీసులు. ఎందుకంటే ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతను అమెరికాలో ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అతను జూన్లో తాను విచారణకు వస్తాను, దర్యాప్తు అధికారుల ముందు విచారణకు హాజరవుతానని ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి అతను గనక విచారణకు వస్తే ఈ కేసులో మరిన్ని అరెస్టులు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రభాకర్ రావు చెప్పిన అంశాల్లో ప్రధానంగా తాను ఎస్ఐబి చీఫ్గా పనిచేసినప్పుడు తన సొంత నిర్ణయాలు ఏవి తాను తీసుకోలేదని, తన పైన ఉన్న అధికారుల ఆదేశాల మేరకే ఆ ఆదేశాలను అన్నింటిని కూడా తాను అమలు చేశాను తప్ప తన సొంత నిర్ణయాలు ఏవి లేవనేది ఒకవైపు అతను చెప్తున్న వర్షం. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం ఇప్పటి వరకు పర్సనల్ లైఫ్, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల పర్సనల్ లైఫ్ వరకు కూడా వెళ్ళారు. వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపలికి వీళ్ళందరూ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా చట్ట వ్యతిరేకమైన పని ఇదంతా కూడా వీళ్ళు చేసింది. కాబట్టి వీళ్ళందరిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని కూడా ఒకవైపు దర్యాప్తు అధికారులు చెప్పి ఈ కేసులో 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇంకా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఒక్కడే కీలకంగా ఉన్నారు. అతను అసలు విచారణకు వచ్చి ఏం చెప్తాడు అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. జూన్లో తాను విచారణకు వస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ ప్రభాకర్ రావు విచారణకు వస్తే దర్యాప్తు అధికారులకు ఏం చెప్తాడు, అసలు ఆ ఆదేశాలు ఎవరు ఇచ్చారు, ఎందుకంటే అతని పైన ఉన్న అధికారులు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ అధికారులు ఎవరెవరు వాళ్ళని కూడా విచారణకు పిలిచే అవకాశం కనబడుతూ ఉంది. అలాగే అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఎవరున్నారు వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేదే చట్ట వ్యతిరేకము. అలాంటి చట్ట వ్యతిరేకమైన పనినే పోలీసులే, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఫోన్ ట్యాపింగ్లు చేశారు. కాబట్టి ఈ మొత్తం కూడా చాలా కీలకంగా మారబోతుంది. అతను చెప్పే వివరాల ఆధారంగా అరెస్టులు కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా వరకు సంఘ విద్రోహ శక్తులు, టెర్రరిస్టులు ఇలాంటి వారికి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటివి ఏవీ లేకుండా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కొంతమంది బిజినెస్ మెన్లకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లని ట్యాప్ చేశారు. కాబట్టి వీటికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆధారాలను కూడా సేకరించారు. ఇక ప్రభాకర్ రావు విచారణ ఒకటే మిగిలింది. కాబట్టి అతను విచారణ చేపట్టిన తర్వాత మరిన్ని అరెస్టులు జూన్లో ఖచ్చితంగా కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతుంది.